హర్ష గారు నమస్కారం. నమస్తే. ఏంటి మీరు కూడా టెండర్ వేయడానికి వచ్చారా? ఎన్నాళ్ళని కింద స్థాయిలోనే ఉంటాం, మేం కూడా పైకి ఎదగాలిగా. ఈ టెండర్ ఖచ్చితంగా నాకే వస్తుంది అని మీరనుకోగానే సరిపోదు. ఎప్పట్లాగే ఈసారి కూడా టెండర్ని నేనే గెలుస్తాను. గెలిచేదెవరో ఓడేదెవరో ఇంకాసేపట్లో తేలిపోతుందిగా, చూద్దాం. అల్లుడు, ఈ సిద్ధప్ప ధైర్యం చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది. ఒకవేళ ఆనంద్ గాని... అల్లుడు, చూడు చూడు, అక్కడ ఏదో తేడా కనిపించట్లేదు. మన శత్రువుతో ఆనంద్కు మాటలేంటి? నా అనుమానమే నిజమయ్యేలా ఉందేంటి? సారీ సార్, కొంచెం లేట్ అయింది. టెండర్ కవర్ ఏది? ఇదిగోండి సార్. సార్ 5 minutes టైం ఉంది, వెళ్ళి సబ్మిట్ చేయండి సార్. రండి సార్. ఆఫీసర్ గారు, ఇదిగోండి షీల్డ్ కవర్. ఈ కాంట్రాక్ట్ నాకే రావాలి. చూడండి, రూల్ ప్రకారం ఎవరైతే అందరికన్నా తక్కువ ఫిగర్ని కోట్ చేస్తారో టెండర్ వాళ్ళకే దక్కుతుంది. ప్రకటించిన ప్రకారం కాంట్రాక్ట్ వాళ్ళకే వస్తుంది. తెలుసు సార్, ఈసారి అదృష్టం నా వైపే ఉంది, మీరే చూస్తారుగా. ఆఫీసర్, దిస్ ఈజ్ మై టెండర్ కవర్. ఓకే. ఏంటి హర్ష గారు, ఈసారి లాస్ట్ మినిట్లో సబ్మిట్ చేస్తున్నారు? ఎప్పుడొచ్చామా అన్నది కాదు ఆఫీసర్, టెండర్ కొట్టామా లేదా అన్నదే ముఖ్యం. ఓకే, స్క్రూట్నీ పూర్తయ్యాక టెండర్ అనౌన్స్ చేస్తాం, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఈసారి టెండర్ గెలుచుకునేది ఎవరో. కొత్త ఏముంది, ప్రతిసారి జరిగేదేగా. పోటీలో ఎంతమంది ఉన్నా టెండర్ని గెలుచుకునేది హర్ష గారే. ఏమో ఈసారి ఎవరు అదృష్టం తిరగబడుతుందో. అల్లుడు, జరిగేదంతా చూస్తుంటే నా మనసెందుకో కీడుని శంకిస్తుంది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆనంద్, రావయ్యా, ఇలా కూర్చో. నో థ్యాంక్స్. జెంటిల్మెన్, కోట్ల విలువైన ఈ టెండర్ చాలా చాలా ఇంపార్టెంట్ అని మీ అందరికీ తెలుసు. ఈ టెండర్ కోసం మొత్తం 6 మంది పోటీ పడ్డారు.
వాళ్ళల్లో అతి తక్కువ కోట్ చేసిన వారికే కాంట్రాక్ట్ దక్కుతుంది. అబ్బా, టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాం. టెండర్ని దక్కించుకుంది ఎవరో అనౌన్స్ చేయండి ఆఫీసర్. ష్యూర్. షూర్. ఈసారి అందరికన్నా తక్కువ ఫిగర్ని కోట్ చేసి టెండర్ని దక్కించుకున్న లక్కీ పర్సన్ పేరు హర్ష గారే. నో, ఆ లక్కీ పర్సన్ పేరు సిద్ధప్ప. ఆఫీసర్స్, సరిగ్గా చూసి చెప్పండి. మా అల్లుడు హర్ష కన్నా తక్కువ ఫిగర్ని ఎవరూ కోట్ చేయలేరు. సిద్ధప్ప గారు కోట్ చేశారు. ఆ? నో, నేను నమ్మను. నమ్మి తీరాలి. ఎందుకంటే హర్ష గారు కోట్ చేసిన ఫిగర్ కంటే సిద్ధప్ప గారి కొటేషన్ ఒకే ఒక్క రూపాయి తక్కువతో గెలుపుని సాధించింది. సిద్ధప్ప గారు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్. Thank you, sir. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఇక్కడ సైన్ చేయండి. సార్, ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు సార్. చాలా చాలా థ్యాంక్స్ ఓయ్. థ్యాంక్సా? నాకెందుకు? చెప్పాలనిపించింది చెప్పా. చూశారా హర్ష గారు, నేను ముందే చెప్పానుగా, ఈసారి అదృష్టం నా వైపు ఉంది. పాపం మీకు మాత్రం షాక్ తగిలినట్టుంది. అబ్బా, ఎంత కమ్ముడిపోయావురా. బాబురావు గారు, నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. షట్ అప్. సొంత మనిషిలా చూసుకుంటే ఇంత మోసం చేస్తావా? ఏ మాట్లాడవే? హర్ష బాబు, మా ఆనందు అట్లాంటోడు కాదయ్యా. కావాలని మా కొడుకుని అన్యాయంగా ఎవరో ఇరికిచ్చినట్టుందయ్యా. ఆపండి. జరిగింది మొత్తం కళ్ళ ముందే కనిపిస్తుంటే ఇంకా మీ కొడుకుని సమర్థించాలని చూస్తున్నారా? సమర్థిస్తారల్లుడు. కోట్ల నష్టం ఎవరికి? వాళ్ళకు కాదు కదా. ఏరా, బెల్లం కొట్టిన రాయిలాగా అలా మాట్లాడకుండా నిలబడ్డావే. చెప్పు, ఆ టెండర్ కొట్టేసి ఎంత కమ్మేసావు చెప్పు. బాబురావు గారు, నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఇదంతా ఎలా జరిగిందో నిజంగా నాకు తెలీదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావురా. మాటలు నేర్చిన కుక్క ఇస్కో అంటే ఉస్కో అంది అన్నట్టు ఇంకా ఎవరి చెవుల్లో పువ్వులు పెడదామనుకుంటున్నావు?
ఏరా, మన హర్షాబాబు శత్రువైన ఆ సిద్ధప్పతో నువ్వు చేతులు కలుపుతావా? చిచి! మా బావగారు పిలిచి మరీ నీకు ఉద్యోగం ఇచ్చారన్న విశ్వాసం కూడా లేకుండా తడిగుడ్డతో గొంతు కోసినట్టు చేస్తావా? అరే, నా అల్లుడు నీకు ఏం తక్కువ చేశాడురా? నువ్వు తినే తిండి, కట్టే బట్ట, తిరిగే బండి, ఆఖరికి నీ బీటెక్ డిగ్రీ కూడా ఈ ఇంట్లో వాళ్ళు పెట్టిన భిక్షే కదరా. అంత ద్రోహం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? చెప్పరా, మా హర్ష నమ్మకాన్ని ఎంత కమ్మేశావు? వందలకా, వేలకా, లక్షలకా? చెప్పరా నీచుడా, చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పబట్టునాగా, చెప్పు, చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పు, చెప్పరా, 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 చెప్పు. ఆగండి బాబు, ఆగండి బాబు, ఆగండి. వీణ్ణి మీరు కొట్టడం కాదు, జన్మనిచ్చిన పాపానికి నేనే నా చేత్తోనే చంపి పారేస్తాను. ఒరేయ్ చెప్పు, చెప్పరా, చెప్పు. ఇన్నేళ్లుగా మనం గుప్పెడు మెతుకులు తింటున్నామంటే అదంతా ఈ ఇంట్లో వాళ్ళ దయవల్లేరా? ఇవాళ నువ్వు నీ కాళ్ళ మీద నిలబడడానికి సహాయం చేసింది ఆ చిన్నమ్మ గారే కదరా. తిన్నిటి వాసాలు లెక్క పెడతావా? నీడనిచ్చిన కొమ్మనే నరకాలని చూస్తావా? ఛీ, ఏం జన్మరానిది. రేయ్, నీలాంటి ద్రోహుడికి జన్మనిచ్చినందుకు నేను మీ అమ్మాయి ఏ నుయ్యో గొయ్యో చూసుకునేలా చేశావు కదరా త్రాష్టుడా. నాన్న, అంత మాట అన్నది నాన్న. నీ రక్తం పంచుకు పుట్టిన నేను డబ్బుకు అమ్ముడుపోయానంటే ఎలా నమ్ముతున్నారు నాన్న? రే ఆనంద్, కలలో కూడా నువ్వు తప్పు చేయవని మాకు తెలుసు, కానీ ఇదంతా ఎలా జరిగినట్టు అసలు? నిజంగా నీకు మనస్సాక్షి ఉంటే చెప్పరా? నేరం నిరూపించబడడానికి కావలసింది సాక్ష్యాలు, మనస్సాక్షి కాదు. నిజంగా నువ్వు అమాయకుడివే అయితే నీ దగ్గర సీల్డ్ కవర్లో ఉన్న రహస్యం ఇంకెవరికో ఎలా తెలుస్తుంది? అది అలా అడగండి బావా. మన హర్షబాబు కంటే ఆ సిద్ధప్ప కేవలం ఒకే ఒక్క రూపాయి తక్కువ కోట్ చేసి టెండర్ని కొట్టేశాడంటే మన రహస్యాన్ని ఆకాశవాణి శత్రువుకొచ్చి చెప్పిందా? మావయ్య, ఇంకా మాట్లాడనవసరం. ఆ సిద్ధప్ప యాక్షన్ జరిగే చోట ఆనంద్తో గుసగుసలాటాన్ని బట్టి జరిగిన మోసం మనకు అర్థమైపోతుంది. మెడబట్టి వాడిని బయటికి గంటేయండి. ఆగండి. చూడానంద్, నీకు నువ్వు నిర్దోషివి అని చెప్పుకుంటే సరిపోదు. నువ్వు ఏ తప్పు చేయలేదు అని నిరూపించే సాక్ష్యం కావాలి. ఉందా? అలాంటి సాక్ష్యం నీ దగ్గర ఏదైనా ఉందా? ఉంది సార్. నుంచి అందరూ తిడుతున్నా చూస్తూ ఎందుకు నిలబడ్డా? అదేంటో ముందే చెప్పుండొచ్చు కదా. ఏంట్రా,
ఇప్పటికిప్పుడు ఏదో దొంగ సాక్ష్యాన్ని సృష్టించి తప్పించుకోవాలని ఎత్తులు వేస్తున్నావా? ఆగండి, తను ఏం చెప్పాలనుకుంటున్నాడో విందాం. ఇంకా ఏంటమ్మా వినేది? జరిగిన మోసం కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంటే. చూడండి, ఉరిశిక్ష విధించబోయే ముందు కూడా ఆ ముద్దాయికి తన మాటని చెప్పుకునే అవకాశం ఇస్తారు. అదే న్యాయం, ధర్మం కూడా. ఆనంద్, చెప్పు, ఎక్కడుందా సాక్ష్యం? మీ అందరి కళ్ళ ముందే ఉంది. ఏమంటున్నావు? అనడం కాదు, జరిగిందే చెప్తున్నాను. హర్ష గారు ఫోన్ చేశాక సీల్డ్ కవర్ ఉన్న బ్యాగ్తో నేను బైక్ మీద ఆ టెండర్ ఆఫీస్కి వెళ్తుంటే ఆ రోడ్డు మీద అది జరిగింది. ఆ గొడవ జరుగుతున్నప్పుడే ఖచ్చితంగా ఆ సీల్డ్ కవర్ని ఎవరో ఓపెన్ చేసి సీక్రెట్ ఫిగర్ని కొట్టేసి ఆ సిద్ధప్పకి పంపించుంటారు. వావ్, క్షణాల్లో సూపర్ కథ నల్లేశావు. నందిని మేడం, కదంటారేంటి? రౌడీలు తరుముతుంటే మీరు నా దగ్గరికి వచ్చి కాపాడమని అడగలేదు? బుల్షిట్. నన్ను రౌడీలు తరుముతుంటే నువ్వు వాళ్లతో హీరోలా ఫైట్ చేసి నన్ను కాపాడావా? ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ని ఏ సినిమా వాళ్లకో సీరియల్ వాళ్లకో చెప్పు, వాళ్ళు వింటారు, డబ్బులు కూడా ఇస్తారు. నందిని, అంటే తన అబద్ధం చెప్తున్నాడు అంటావా? అవును, అదంతా పచ్చి అబద్ధం. ఆ మాటకొస్తే ఇవాళ నేను ఆ టైంలో ఆ రోడ్డు మీదే లేను. నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. కావాలంటే కాల్ చేసి కనుక్కో. నందిని మేడం, మీరు జరిగిందంతా మార్చి చెప్తున్నారంటే ఇప్పుడు నాకు ఖచ్చితంగా మీ మీదే అనుమానం వస్తుంది. షటప్! ఇంకొక మాట మాట్లాడావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నేను దేన్నైనా క్షమిస్తాను, కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం అస్సలు క్షమించను. నీలాంటి నయవంచకుడికి నా ఇంట్లో చోటే లేదు. గెట్ లాస్ట్! చాచా లేకపోతే నాకేమీ తోచట్లేదు. ఇక్కడ కూర్చుంటే చాచా నన్ను బేటా బేటా అని పిలుస్తున్నట్టే అనిపిస్తుంది. శివ, మా పరిస్థితి కూడా అంతే.
నువ్వు బయటికి చెప్పుకోగలిగావు, మేము చెప్పుకోలేకపోయాము. తేడా అంతే. మేం ముగ్గురం ఇదే ఊళ్ళో చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. కలిసే ఆడుకున్నాం, కలిసే తిట్టుకున్నాం, ఎన్నోసార్లు గొడవలు కూడా పడ్డాం. కానీ ఒక్కరోజు కూడా మేం ముగ్గురం ఒకరినొకరం చూసుకోకుండా మాత్రం లేము. అంత మంచి స్నేహం ఉంది మాకు. అలాంటిది రహీంబా ఇప్పుడంత దూరం వెళ్ళిపోతే మనసంతా దిగులుగా ఉంది. నీలాగే మాకు కూడా ఏ పని చేయబుద్ధి కావడం లేదు. పోనీలే బాబాయ్, మనకు కొంచెం కష్టంగానే ఉన్నా రహీం చాచా కోరిక మాత్రం తీరింది కదా, అది చాలు కదా మనకి. శివ, ఎంత బాగా చెప్పావురా. ఈ రోజుల్లో కడుపును పుట్టిన పిల్లలు కూడా కన్నవాళ్ళని పట్టించుకోవడం లేదు. కానీ నువ్వు బేటా అని ఎంతో అభిమానంతో పిలిచినందుకు నిజంగానే ఒక బాధ్యత గల కొడుకులాగే రహీంబాయికి జీవితంలో ఉన్న ఒకే ఒక్క కోరికని తీర్చేశావు. నీలాంటి వాళ్ళు నిజంగా నూటికో కోటుకో ఒక్కరు తప్ప ఎక్కడ ఉండరు. ఆశ్రయం ఇచ్చిన రహీంబాయి కోసం ఆపదను కూడా లెక్క చేయకుండా సైకిల్ పోటీలో గెలిచి నీ సత్తాను నిరూపించుకుని ఇచ్చిన మాట నిలబెట్టావు. ఏ రుణానుబంధమో ఇది ఆ శివయ్యకే తెలియాలి. అమ్మా నాన్నలే నన్ను అసహ్యించుకున్నాక ఇంకా నేను బ్రతికుండడంలో అర్థమే లేదు. నేను చావాల్సిందే, నేను చేస్తానంతే. ఆనంద్, ఆనంద్, పూజ మేడం, వదలండి మేడం, ప్లీజ్, నేను చచ్చిపోతాను, వదలండి మేడం. ఆనంద్ వద్దు, వదులు ఆనంద్.